హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే దొండకాయతో ఎప్పుడు చేసుకునే రెసిపీస్ కాకుండా ఒక్కసారైనా నేను చెప్పే విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారనమాట. అంత టేస్ట్గా అయితే అనిపిస్తుంది. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇది ఫేవరెట్ డిష్ అయితే అయిపోయిందనమాట. అంత టేస్ట్గా అనిపించింది. ఇదేంటంటే దొండకాయ ఉల్లికారం అనమాట. ఎప్పుడు మనం దొండకాయతో ఫ్రైస్ అయినా చేసుకుంటాం, లేదంటే కర్రీ రూపంలో వండుకుంటాం కదా. సో ఆ విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేసి ఒక్కసారైనా చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 15 యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది ఈ విధంగా కట్ చేసి అది ఆనియన్ కూడా మనం దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా మనం ఇందులోనే యాడ్ చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అవి కూడా వేగడం కోసమని ఇందులోనే మనకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఆనియన్స్ అనేవి బాగా మగ్గుతాయి. మనకి కొంచెం పచ్చిగా ఉంటే అయితే బాగోదండి. కొంచెం బాగా వేగినట్లయితే ఆనియన్స్ అండ్ మనం యాడ్ చేసుకున్నాం కదా ఈ పప్పులు కూడా బాగా వేగినట్లయితే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. కొంచెం వేగకుండా ఉన్నట్లయితే పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగా వేయించుకోవాలి. లాస్ట్లో మాత్రం జీలకర్ర అనేది 1/2 టీ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఏమైతే ఫస్ట్ యాడ్ చేసినట్లయితే మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో ఆపేస్తామన్న టైంలో జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అండ్ అది పూర్తిగా కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మనకి 1/2 కిలో దొండకాయలకైతే ఈ ఉల్లికారం అయితే సరిపోయిందండి నాకు. మనం దొండకాయలు తీసుకునే క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ చిన్న చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. అండ్ 1/2 టీ స్పూన్ పసుపు కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దొండకాయలు అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. దొండకాయలు ఎప్పుడు కూడా కొంచెం సన్నగా ఉండే దొండకాయలు అనుకోండి, మనకి త్వరగా అనేది కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా లావుగా తీసుకున్నట్లయితే మనకి కుక్ అవ్వడానికి టైం పడుతుంది, అంతే తేడా. ఈ దొండకాయలైనా పర్వాలేదు. ఈ విధంగా అయితే దొండకాయలు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 70% దొండకాయలు అయితే మాత్రం ఫ్రై అవ్వాలి. పూర్తిగా కాకపోయినా కొంచెం 70% కుక్ అయ్యేటట్టు మనం దొండకాయలని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దొండకాయలు కూడా మగ్గడం కోసమని కొంచెం ఇందులో కూడా కొంచెం సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఆనియన్స్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి దొండకాయలో సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకున్న తర్వాత మగ్గడం కోసమని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అనేవి అలా ఉంచేయాలన్నమాట. మనకి అయిపోయిన తర్వాత చూసినట్లయితే ఇలా వాటర్లా ఫామ్ అవుతుంది. సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ ఆయిల్లోనే దొండకాయ అనేది పూర్తిగా వేగనివ్వాలి. మనకి చెప్పాను కదా 70% వరకు కుక్ అయినట్లయితే సరిపోతుందన్నమాట. చూసారా, ఇంకా ఫుల్గా వేగలేదు. మనకి ఫుల్గా వేగకుండా ఉన్నట్లయితే పచ్చి పచ్చిగా కసకసమంటూ ఉంటుంది. సో పూర్తిగా దొండకాయలు అనేది వేగనివ్వాలి. దానికోసమని మనం అలా కలుపుతూ ఉండాలన్నమాట. మళ్ళీ మూత పెట్టుకున్నట్లయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే దొండకాయలు పూర్తిగా వేగిపోయి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లికారం పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లికారం వేసేటప్పుడు కూడా మనం కలుపుతూ ఉండాలండి. లేదన్నట్లయితే అది అడుగు పట్టేసి మాడిపోతుంది. అలా మాడడం వల్ల ఏమవుతుందంటే కూర అనేది చేదుగా అయిపోతుంది అనమాట. సో మనకి ఉల్లికారం పేస్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం కలుపుతూ ఉండాలి. బాగా ఆయిల్లో ఉల్లికారం అంతా కూడా ఫ్రై అవ్వాలి. అంటే మనం ఆల్రెడీ ఆనియన్స్ అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి మరి ఎక్కువసేపు అయితే ఫ్రై అవసరం లేదు. ఆయిల్ అనేది సైడ్స్ కొంచెం ఆయిల్ అనేది సెపరేట్ అయినట్లయితే మనకి ఉల్లికారం అనేది పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అయిందని అర్థం అనమాట. ఇప్పుడు బాగా దొండకాయ ముక్కలకి ఈ ఉల్లికారం అంతా పట్టే విధంగా మనం నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనం దొండకాయని గుత్తి వంకాయ షేప్లో కట్ చేసుకున్నాం కదా, ఆ లోపలికి అనేది ఉల్లికారం వెళ్ళి కర్రీ ఓవరాల్గా
ప్రతి దొండకాయ తిన్నా కూడా చాలా అంటే మనకి ఓవరాల్గా కుక్ అవుతుందన్నమాట. ఉల్లికారం పేస్ట్ అనేది కర్రీ అంతటికి బాగా పడుతుంది. చూసారా, ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అయింది. మనకి ఈ విధంగా సెపరేట్ అయ్యేటప్పుడు మనం కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకన్నట్లంటే ఎక్కడైనా దొండకాయలు కొంచెం ఉడకలేనట్లయినా కూడా వాటర్ చిన్నది యాడ్ చేసుకోవడం వల్ల బాగా కుక్ అవుతుందన్నమాట. మనం మిక్సీ చేసుకున్నాం కదా, అందులో ఉండిపోతుంది కదా పేస్ట్ తీగ. సో అందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసాక కూడా మళ్ళీ మొత్తం అంతా కూడా ఇలా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్కే కర్రీ అనేది చక్కగా కుక్ అయిపోతుంది. వాటర్ అనేది మరీ ఎక్కువ యాడ్ చేసినా కూడా ఏం బాగోదు. మనకి ఈ విధంగా అయితే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూసారా, ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ అనేది అలా వదిలేద్దాం మూత పెట్టి. అప్పుడు కర్రీ అనేది మనకి ఏ విధంగా రెడీ అయిందో మీరే చూడండి. నాకైతే మాత్రం చాలా ఫేవరెట్ డిష్ అయిపోయిందండి. అంత టేస్ట్గా అయితే వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. మళ్ళీ అడిగి చేయించుకుంటారు, అంత టేస్ట్గా అయితే వచ్చింది. అండ్ చేయడం కూడా చాలా సింపులేనండి. ఒక్కసారి మనం ట్రై చేసి చూసినట్లయితే మళ్ళీ చేసేటప్పుడు కూడా పెద్ద ప్రాసెస్ అని ఏమైతే అనిపించదు. మనం ఏదైనా మనసు పెట్టి చేసినట్లయితే ఏదైనా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. చూసారా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్ దొండకాయ ఉల్లికారం అనేది. ఎప్పుడు చేసుకునే రెసిపీస్ కాకుండా ఈ విధంగా ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. మిమ్మల్ని పొగడకుండా అస్సలు ఊరుకోరు. సో ఇదేనండి ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి యొక్క సపోర్ట్ అనేది నాకు తప్పకుండా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.